వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య వ్యవస్థలో తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో ప్రభుత్వ వైద్యం ప్రజలందరికీ మరింత చేరువ. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా కదలిరా బహిరంగ సభ. జనసేన పార్టీలో చేరిన సినీ ప్రముఖులు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ శాఖ అధికారులు అక్రమాలకు అక్రమ దారుణాలకు కొమ్మకాస్తూ భూ బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈడీగా కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ నాసినా అనిత ఆరోపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలుకూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కడివేడు గ్రామ రెవెన్యూ పరిధిలో పట్రగుంట వద్ద అప్పటి ప్రభుత్వం 1976లో తన మామలకు నాసిన గోపాలయ్య నాసిన పోలయ్యలకు మంజూరు చేసిన 3 ఎకరాల 18 సెంట్లు CJSF భూమిలో కొందరు అక్రమార్కులు 2 ఎకరాల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకుని జామాయిల్ మొక్కలు సాగు చేస్తున్నారని, ఈ విషయమై గత 3 ఏళ్లుగా పలుమార్లు రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె వాపోయారు. తాము అధికార పార్టీకి చెందిన వారం అయి ఉండి కూడా స్టేట్ డైరెక్టర్ గా ఉన్న మమ్మల్ని లెక్క చేయని రెవెన్యూ శాఖ అధికారులు ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు నాసినా అనిత, ఏపీ స్టేట్ ఈడీ కార్పొరేషన్ డైరెక్టర్ని. మా తిరుపతి జిల్లా చిలుకూరు మండలం కడివేడు రెవెన్యూ గ్రామంలో పట్రగుంట గ్రామంలో 1976లో మా కుటుంబానికి గవర్నమెంట్ 3 ఎకరాల 18 సెంట్లు భూమి ఇచ్చారప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. అప్పటి నుంచి మా హస్బెండ్ 2010 నుంచి తిరుగుతానే ఉన్నాడు. ఇక్కడ అధికారులు కానీ ఎవరు కానీ ప్రెజెంట్ మాకు రెస్పాన్స్ అవ్వలేదు. జగనన్న గారు నాకు ఈ పదవి ఇచ్చి 4 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. ఇక్కడ నుంచి తర్వాత ఆర్టీఓ సార్ని కలిసాము, ఎమ్మెల్యే సార్ని కలిసాము, అందరూ తహసీల్దార్ గారిని కలిసాము. అందరూ మా డాక్యుమెంట్స్ చెక్ చేసి అన్ని ఓకేను అని సర్వేర్ గారికి అప్పగించారు. సర్వేర్ సారు డిలీ చేస్తున్నాడు. నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఆల్రెడీ మా భూమి మేము సాగులో ఉన్నారు, మా మామయ్య సాగులో ఉన్నారు. మధ్యలో వేరే వాళ్ళు భూస్వాములు వచ్చి మమ్మల్ని మా మామయ్యను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, బెదిరించి ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. సంవత్సరం ముందు నుంచి వాళ్ళు జామాయిలు వేశారు, దాన్ని మేము తీసేయమంటూ జరిగింది. కానీ మా అవతల వాళ్ళు మా పోలీసులను పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టించారు. ప్రస్తుతం రికార్డులో కూడా ఆన్లైన్ లో ప్రెసెంట్ ఈ రోజు తీసినా కానీ నాసిన గోపాలయ్య సన్ ఆఫ్ రమణయ్య, నాసిన పోలయ్య సన్ ఆఫ్ రమణయ్య మా మామయ్య పేర్లే వస్తున్నాయి. కానీ ఇక్కడ సర్వేర్ మాత్రం డిలే చేస్తున్నారు. నేను ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యుండి కూడా నా భూమి నేనే చేసుకోలేకపోతున్నాను. అధికారులు నాకే స్పందించడం లేదు. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా కదిలిరా బహిరంగ సభ నెల్లూరు నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. రా కదిలిరా బహిరంగ సభ నెల్లూరు జిల్లా అనండి, నెల్లూరు పార్లమెంట్ అనండి, 28వ తేదీ ఉదయం 10 గంటలకి ఇక్కడ ప్రారంభమవుతుంది. మా నాయకుడు హెలికాప్టర్లో వస్తారు. ఇక్కడ చూసుకుని మళ్ళీ పత్తికొండ సభకు పోవాల్సి వస్తుంది. టైం ప్రకారం అన్నీ జరుగుతాయి. ఇప్పటి వరకు జరిగిన సభలు ఒక ప్రభంజనం సృష్టించాయి. వాళ్ళ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి సభలకి వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది, పొదుపు లక్ష్మి గ్రూప్స్ని ఇన్సిస్ట్ చేసి ఆఖరికి లేటెస్ట్ ఒక మోడల్ వచ్చింది. ఆ పింఛన్లు కూడా ఆపేసి ఆ లారీలు బస్సులు ఎక్కించుకుని ఆ పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. గ్రామీణ ప్రాంత క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర లాంటి క్రీడా సంబరాన్ని నిర్వహిస్తున్నారని ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి అత్యున్నత ప్రతిభ కనబరిచి నియోజకవర్గ స్థాయికి వచ్చిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలుపుతున్నామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, అసిస్టెంట్ కలెక్టర్ సంజనా సిన్హా, ఆత్మకూరు ఆర్డీఓ మొదలతలతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. తొలుత క్రీడాకారుల వద్ద గౌరవ వందనాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే మేకపాటి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని 93 సచివాలయాల పరిధిలోని క్రీడాకారులు తమలోని ప్రతిభను ప్రదర్శించి మండల స్థాయికి, అనంతరం నియోజకవర్గ
స్థాయికి ఎదిగారని, సంగం మండలం దువ్వూరులో కబడ్డీ మంచి క్రీడాకారులు ఉన్నారని తెలిసిందని, ఇలాంటి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ క్రీడా సంబరం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది మన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఈ విధంగా స్పోర్ట్స్ ని డెవలప్ చేస్తూ గ్రామ స్థాయి నుంచి టాలెంట్ ని కొంచెం ఐడెంటిఫై చేసి, ఎందుకంటే నేను కూడా తిరిగేటప్పుడు ఒక దువ్వూరులో కబడ్డీ టీం అనేది కొంచెం అద్భుతమైన టీం చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఊర్లో ఎవరో ఒకరు ఉన్నారు, క్రికెట్ కానీ కబడ్డీ కానీ షటిల్ కానీ రకరకాలుగా ఆడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆటల్లో కూడా పెద్దరికంగా పైకి తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన. అంటే ఒక రకంగా ఆలోచిస్తే మంది అనేది ఎవరికైనా చెప్పుకోగలిగేది అంటే మన శరీరం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత కూడా మందే, ఇంకెవరికి లేదు. కాబట్టి మనసుకి ఏ విధంగా చదువు ఎంత ముఖ్యమో శరీరానికి ఆటలు అంతే ముఖ్యం. ఇది గమనించి మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. మా మండల స్థాయి కానీ సచివాలయం స్థాయి కానీ లీడర్లు కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ చేసి ఈరోజు మీ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి చేయడం జరిగింది. మీకు అందరికీ మళ్ళీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈ మెయిన్ గ్రౌండ్కి ఈ ఉండే 6 గేమ్స్ ఏమున్నాయో స్పోర్టింగ్ ఫెసిలిటీస్ అన్ని తయారు చేసే హామీ మేము చూసుకుంటాం. మీరందరూ మీ విలేజ్లో కానీ మీ గ్రామాల్లో మోడల్ స్పోర్ట్స్ పర్సన్ అవుతారని చెప్పి నేను భావిస్తూ, మీ అందరికీ ఎంకరేజ్మెంట్గా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఈ ప్రైజ్ మనీ స్పాన్సర్షిప్ అట్లీస్ట్ ఒక 10 లక్షలు చేసేటట్టు నేను కూడా ఆ రోజు మీకు, ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి మన బాధ్యత కూడా ఉంది. మీ అందరినీ ఎంకరేజ్ చేసి ప్రతి కాంపిటీషన్లో కానీ అందరూ చూస్తూ ఉన్నాను, కొంతమందికి షూస్ లేవు, ప్రాపర్గా ఫెసిలిటీస్ లేవు. కాబట్టి తప్పకుండా నెక్స్ట్ టైం మాత్రం ఇవన్నీ కొరవ లేకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు ఈరోజు హామీస్తున్నాం. మీ అందరికీ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. మీ అందరూ మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ గెలవాలని చెప్పి కోరుతూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి నడక సంఘాల ఇతోధికంగా కృషి చేస్తున్నాయని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 గవర్నర్ జామి నారాయణ స్వామి అన్నారు. ఆరోగ్యం ఆనందంతో పాటు నిరుపేదలకు చేయూతనిచ్చే అనేక సామాజిక కార్యక్రమాలు చేయడంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో అగ్రస్థానంలో నిలిచిన స్టార్ వాకర్స్ క్లబ్ అన్ని క్లబ్లకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 పరిధిలో ఉన్న నడక సంఘాల్లో స్టార్ వాకర్స్ క్లబ్ అన్ని రంగాల్లో అగ్రగామి సంస్థగా పేరుగాంచిందన్నారు. మంగళవారం రాత్రి స్థానిక ఆదిత్య ఇన్లో జరిగిన 2024 స్టార్ వాకర్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమానికి వచ్చి మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ ఆశీర్వాదాన్ని అందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ స్టార్ వాకర్స్ క్లబ్ ఎంతో యాక్టివ్ గా ఉన్న స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడిగా నియమించబడడం చాలా గౌరవప్రదంగా భావిస్తున్నాము. ఎందుకంటే మనం అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు అన్నిటినీ మరిచి ఒక గొడుగు కిందకు వచ్చాము. అదే వాకర్స్ క్లబ్. అంతటి గొప్ప మహత్తరమైన వాకర్స్ క్లబ్ లో మనం సేవా కార్యక్రమాలు చేయడానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తూ ఈ రంగంలోకి రావడం చాలా వరకు కొన్ని అసోసియేషన్లు విడిచిపెట్టుకున్నాను. ఎందుకంటే క్రికెట్ అసోసియేషన్ అని, తర్వాత వంశన్ కొన్ని అసోసియేషన్ విడిచిపెట్టుకున్నాను. ఇది మాత్రం ఆరోగ్యానికి మనకి రిలేటెడ్ కాబట్టి దీంట్లో కొనసాగాలి. ఎందుకంటే ప్రతిరోజు అందరం కలుస్తాం, ప్రతిరోజు మన తాలూకు ఒపీనియన్స్ ని షేర్ చేసుకుంటాం. దానివల్ల మనకు ఆరోగ్యం తేలిక పడుతుంది, మనసు కూడా చాలా తేలిక పడుతుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్కి వెళ్ళకపోతే ఆ రోజు చాలా డల్ గా అనిపిస్తుంది. అంతటి గొప్ప
గొప్ప అవకాశాన్ని ఇచ్చింది మన వాకర్స్. అందులో ఇందిరా ప్రసాద్ గారు, సత్యనారాయణ గారు, గోలమంద ఓమేశ్వర గారు ఇట్లాంటి పెద్దలు ప్రభుత్వం అందులో ముందుగా ఇందిరా ప్రసాద్ గారు చేయాల్సి కోరుతున్నాం. వ్యవస్థాపక అధ్యక్షులు, ఈనాటి మాజీ గవర్నర్, అనేక సామాజిక అండి అంగన్వాడీ సమ్మె జయప్రదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని 42 రోజులు సమ్మెలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని పోరాడి విజయం సాధించిన అంగన్వాడీలకు బుధవారం నిర్వహించిన శ్రీకాకుళం ప్రాజెక్టు విజయోత్సవ సభలో వారు అభినందనలు తెలిపారు. డిసెంబర్ 12 నుండి అలుపెరగకుండా నిరవధిక సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ అక్క చెల్లెళ్లు అందరికీ జిల్లా కమిటీ తరపున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నామన్నారు. సమ్మెను విరమించి యథావిధిగా విధుల్లోకి కార్మికులు చేరారని అన్నారు. అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి గుజరాతీపేట నుండి ప్రాజెక్టు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి విధుల్లోకి హాజరు కావడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య వ్యవస్థలో తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో ప్రభుత్వ వైద్యం ప్రజలందరికీ మరింత చేరువైందని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో నిర్వహిస్తున్న 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మేకపాటి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులను ప్రజలకు అందజేస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించారని అన్నారు. క్లిష్టమైన కొనసాగించాల్సిన వైద్య సేవలు ప్రజలకు కొనసాగించే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కొనసాగింపుగా 2వ విడత నిర్వహిస్తున్నారని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదామాంధ్ర పోటీలను ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేగా కాసేపు వాలీబాల్, కబడ్డీ నైపుణ్యంగా ఆడి యువతను ఉత్సాహపరిచారు. యువత ఈ పోటీలలో పెద్ద ఎత్తున పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో పారిశుద్ధ్యం తాండవిస్తున్న ఇక్కడ పంచాయతీ కార్యదర్శి పట్టించుకున్న పాపానే పోలేదని విమర్శలు ప్రజలు వినిపిస్తున్నారు. ఇక్కడ పంచాయతీ వాటర్ స్కీమ్ బోరు ముళ్ల పొదల్లో కనిపించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఇక్కడ మాత్రం అది అమలు కావడం లేదని ప్రజలు అంటున్నారు. పంచాయతీ సెక్రటరీ చెప్పినా ఏమీ పట్టి పట్టనట్టు వ్యవహరించడం శోచనీయమన్నారు. ఎస్సీ కాలనీలో కోత వాటర్ స్కీమ్ పనిచేయటం లేదు కదా, అక్కడ వేసిన కుళాయిలకు దిమ్మలు కట్టకపోవడంతో విరిగిపోవడం, కింద పడిపోవడం జరిగింది. చేతి పంపులు పనిచేయకపోయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. పారిశుద్ధ్యం దారుణంగా ఉంది. అలాగే సైడ్ కాలువలు పూడికతీత కూడా దారుణమైన పరిస్థితిలో ఉంది. మాజీ మంత్రి వీరయ్య చౌదరి, పరిటాల రవీంద్రలకు ఘన నివాళులు గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు ధూళ్లిపాళ్ల వీరయ్య చౌదరి మరియు పరిటాల రవీంద్ర గారి వర్ధంతి వేడుకలు గుంటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు దాసరి రాజా మాస్టారు, కోవెలమూడి నానిలు మాట్లాడుతూ మాజీ మంత్రి ధూళ్లిపాళ్ల వీరయ్య చౌదరి మంత్రివర్యులు చేసిన త్యాగాల గురించి, ఎన్టీ రామారావు గారి ఆశయాలను గురించి, ఆయన చేసిన సంగం డైరీ పాల ఉత్పత్తికి రైతుల ఎంతో అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
ప్రీతమ నాయకులు ఇరువురు కూడా పరిటాల రవి గారు, ధూళిపాల వీరయ్య చౌదరి గారు, వీరిరువురు శాసనసభ్యులుగాను మంత్రులుగాను వ్యవస్థలో వారి ముద్రను వేసుకున్నటువంటి వ్యక్తులు. తెలుగుదేశం పార్టీ పటిష్టపడటం కోసం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా ప్రజలకి హితోధికంగా అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చి వాటిని అమలు చేసినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ధూళిపాల వీరయ్య చౌదరి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన ముఖ్యంగా గుంటూరు నగరంలో అనేక పేద ప్రాంతాల్లో ఉన్న నివాసం ఉంటున్నటువంటి వారికి పట్టాలనిచ్చి ఇప్పటికి కూడా చిరస్మరణీయులయ్యారు. అదేవిధంగా రైతులకు మేలు చేయటం కోసం, పాడి ఉత్పత్తిని బాగా పెంచడం కోసం ఎన్టీ రామారావు గారికి బాగా ఇష్టమైనటువంటి పశు సంపద గణనీయంగా పెరగాలి అంటే, రైతులు సుభిక్షంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పాల ఉత్పత్తి పెంచాలి అనే ఆలోచనతో సంగం డైరీ ఏర్పాటు చేయడంలోనూ, సంగం డైరీ అభివృద్ధి చేయడంలోనూ ధూళిపాల వీరయ్య చౌదరి గారు తన ముద్రను వేసుకున్నారు. ఆ తర్వాత ధూళిపాల నరేంద్ర కుమార్ గారు వీరయ్య చౌదరి గారి తనయుడు, ఇప్పటికి 5 సార్లు శాసనసభ్యుడిగా చేయడమే కాకుండా ఈ రోజున సంగం డైరీని భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి పాడి వ్యవస్థగా, ఒక డైరీ వ్యవస్థగా రూపాంతరం చెందుతున్నటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడిముక్కల గ్రామం నుండి మంగళగిరి చిల్లపల్లి కళ్యాణ మండపం వరకు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జంజరం కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు 175 నియోజకవర్గాల్లోని తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు. తమ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ అని, తమ పార్టీ గెలిస్తే అన్ని కులాలకు ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తారని, మరెన్నో సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందేలా చూస్తారని ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు తెలిపారు. స్థాపించటం ఆంధ్ర రాష్ట్ర పార్టీ అంటే పేదవాడి గుండె సప్పిడి. పేదవాళ్ళు సొంత ఆస్తి కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు. అందుకని రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేస్తే అందరూ కోటీశ్వరులు అవుతారు. అట్లాగే గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గ్రేటర్ అమరావతి ఒకటే మున్సిపాలిటీ చేస్తే 5 ఏళ్లలో హైదరాబాద్ అంత రాజధాని అవుతుంది. అట్లాగే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతుని చేయాలి. ఎందుకంటే మనకు సంవత్సరానికి 2,50,000 కోట్ల బడ్జెట్, దానిలో 20% తీస్తే ఒక్కొక్క సంవత్సరం రాజధానిలో ఫ్లాట్లు కొనియొచ్చు. డోక్రా గ్రూప్కి 1000 గజాల ఫ్లాట్. ఒక సంవత్సరం ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతుని చేయొచ్చు. ఇట్లా చేసినట్టయితే దానిలో శ్రీగంధం ఎర్రచందన మొక్కలు నాటిస్తే 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఆస్తి పరులు అవుతారు ప్రతి కుటుంబం. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని శాసించేంత స్థాయికి ఎదగాలి ప్రతి కుటుంబం. ఆ విధంగా అలాగే సీఎం పదవి ఎప్పుడు 30 ఏళ్ల నుంచి 2 కుటుంబాలు 2 వ్యక్తులు అన్నట్టు ఉంది తప్పితే ఎవరికైనా పేదోళ్ళకి న్యాయం జరుగుతుందా? హైదరాబాద్ హైటెక్ సిటీ కాడ 10-15 వేలకి ఎకరా కొనుక్కొని 30, 40, 50 కోట్లు ఎకరా అమ్ముకుంటున్నారు హైటెక్ సిటీ డెవలప్ చేసి. దాంట్లో 90% ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి, ఏ సామాజిక వర్గాలకు వచ్చినాయి అందరికీ తెలుసు. అది కానీ ఎవరు మాట్లాడలేరు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సీఎం పదవి చేయాలి. చేస్తేనే అందరికీ సమన్వయం జరిగింది. చేయాలంటే ఓట్లు అందరూ కూడా ధైర్యం చేసి ఓట్లు వేయాలి. ఒకే సామాజిక వర్గం వాళ్ళు పార్టీ పెట్టి ఎదుర్కొని మనం ముందుకు రావటం అంటే అసంభవం, అది అయ్యే పని కాదు. అందుకనే అన్ని సామాజిక వర్గాలకి, అన్ని ప్రాంతాలకి దఫలవారీగా సీఎం పదవి తలా 4 నెలలు సీఎం పదవి ఇచ్చామని చెప్పి అవినీతి చేస్తే వాళ్ళ పూర్వీకుల ఆస్తితో సహా ప్రభుత్వానికి అంటే ప్రజలకు చెల్లేటట్టుగా ముందుగానే సంతకాలు చేపించి మరి ప్రమాణ స్వీకారం చేపిస్తారు. అడ్డగోలుగా దండుకునేందుకు వెనకడిగేసి తగ్గేదేలే, ఎవడు అడ్డు వచ్చినా మాకు అధికార అండదండలు ఉన్నాయి అయిన కాడకు దోచుకుంటూ అధికార దర్పంతో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఇసుక దందా, బోడు ఇసుక దందా చేస్తూ లక్షలాది రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. అధికారుల ఆదేశాల సైతం బేఖతర చేస్తూ చీకటి వేళ ఇసుక దందా 3 పూలు 6 కాయలుగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం నడిపూడి వద్ద చీకటి వేళ అధికార పార్టీ నాయకులు
అక్రమంగా ఇసుకను తవ్వి విక్రయాలు చేస్తున్నారు. దీపావళి పండుగ ముసుగులో 10 రోజుల పాటు అక్రమంగా ఇసుకను తరలించారు. స్థానికులు ప్రశ్నించి అడ్డుకోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. గత 3 రోజుల నుంచి 204 జేసీబీలు, లారీలు, బాటలు వేసేందుకు ట్రాక్టర్లపై నిల్వవించిన కొబ్బరి ఆకులు నదీ గర్భంలో పెట్టి అర్ధరాత్రి వేళ అక్రమ రవాణాకు తెరతీస్తున్నారు. జిల్లా కలెక్టర్ వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మండల తహసీల్దార్ ఎన్ గురుమూర్తి రెడ్డి ఎన్నిసార్లు మొత్తుకున్నా గుత్తేదారుడు మనుషులు యథారాజా తదా ప్రజా పనులు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని అక్రమ ఇసుక దందాపై కొరడా జురిపించాలని స్థానికులు కోరుతున్నారు. పెనుగొండ మండలం నడుపూడి గ్రామం గత డిసెంబర్ నెల దీపావళి నెల కాడి నుంచి ఇక్కడ జరుగుతున్న ఇసుక మైనింగు ఏ రోజు పర్మిషన్ లేకుండానే మైనింగ్ చేశారు. ఇసుక దందా చేశారు. ఇసుక దందాకి ఏ రోజు పర్మిషన్ లేదు. ఎంఆర్ఓ గారిని ప్రతిరోజు మేము అడుగుతూనే ఉన్నాం. ఎంఆర్ఓ గారు ఎటువంటి పర్మిషన్ లేవు, మేము ఎటువంటి పర్మిషన్లు ఇవ్వలేదు మేముని. దీపావళి ముసుగులో 3 రోజులు భారీ మైనింగ్ చేశారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా 15 రోజుల నుంచి ఎటువంటి పర్మిషన్లో ఎక్కడ రీచ్లకు పర్మిషన్ లేకపోయినా కానీ ఇక్కడ రీచ్కి పర్మిషన్ ఉందని తీసుకొచ్చి అక్రమ మైనింగ్ చేస్తాకే తిప్పలో ఒక జేసీబీని దింపి ర్యాంపులో ఆ జేసీబీని గత 3 రోజులుగా అక్కడే పెట్టించారు. 3 రోజులుగా మీరు రాను, ఒక అరగంట ఆపను, మేము వెళ్ళిపోయిన తర్వాత అదే ప్రకారం వర్క్ చేసుకోను. మేము ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయగా ఎంఆర్ఓ గారు ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్పారు. ఈ రోజు ప్రొద్దుట వచ్చి చూస్తే ఇక్కడ 4 జేసీబీలు, ఒక లారీ లోపల ఇసుక రీచ్లో ఒక జేసీబీ పెట్టి వర్క్ స్టార్ట్ చేస్తుంటే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు మీటింగ్ ఉండటం వల్ల ఆర్ఐ గారు ఫోన్ చేసి వినిపించారు. 200 మిషన్ 4 ఉన్నాయండి ఇక్కడ. ఈ అక్రమ మైనింగ్ గురించి ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు మీటింగ్లో ఉండటం వల్ల ఆర్ఐ గారు వెంటనే ఫోన్ చేసి స్పందించి ఆర్ఐ గారు ఫోన్ చేస్తే ఆర్ఐ గారు ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి వినిపించారు మొత్తం అందరికీ. ఇక్కడ మెయింటెనెన్స్కి వచ్చిన మన ర్యాంప్ వారికి కూడా చెప్పారు గుమస్తాలకి వాళ్ళకని ఇక్కడ ఎటువంటి మైనింగ్ చేయటానికి ఎటువంటి పర్మిషన్లో కలెక్టర్ ఆదేశాలు మాకు ఇవ్వలేదని ఎంఆర్ఓ గారు పూర్తిగా వివరంగా చెప్పారు. ఇక్కడ ఏ విధమైన సరే కింద జేసీబీలు 200 మిషన్లు ఉన్నా ఏదున్నా లారీలు ఉన్నా ఈ వాళ్ళ సాయంత్రం లోపల ఇక్కడ ఉంటాయి కనుక సీజ్ చేయమని చెప్పారు ఆర్ఐ గారికి ఎంఆర్ఓ గారికి. అది చెప్పగానే వారు మిషన్ కింద ఒక మిషన్ ఉంది, ఇప్పటికీ కూడా దాన్ని పైకి ఎక్కించలేదండి. ఎంఆర్ఓ గారు మాటను కూడా బేఖాతరు చేస్తలేదు. వారు కాస్త ఎంఆర్ఓ గారు చెప్పిన మాటని పట్టించుకోవాల్సింది కోరుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే కలెక్టర్ గారు దీని మీద సీరియస్గా స్పందించి వీళ్ళకి ఈ బళ్ళుకి ఒకసారి సీజ్ చేస్తేనే కానీ వీళ్ళకి తెలియదు. పూర్తిగా కలెక్టర్ గారు దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఏపీ మోడల్ స్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన డిప్యూటీ డీఈఓ నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం ఏఎస్పేట హెడ్ క్వార్టర్స్ నందు కల్లా ఏపీ మోడల్ స్కూల్ను డిప్యూటీ డీఈఓ ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. డిప్యూటీ డీఈఓ గారు మాట్లాడారు. ఏపీ మోడల్ స్కూల్కి సంబంధించి ఈరోజు ప్రెస్లో అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. ఆ విషయంలో డీఓ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆదేశించున్నారు. అందు నిమిత్తం ఎంఈఓ గారు 2 ఎంఈఓలతో పాటు దాని నుంచి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అందరు టీచర్లతో పాటు విద్యార్థులను కూడా విచారించి ప్రాథమిక నివేదిక డిఓ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. తదుపరి డిఓ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో రావులపాలెం రైతు బజార్లో రాష్ట్ర స్థాయి తుణికీలు, కొలతలు అధికారులు, వర్తలకు, ప్రజలకు, వినియోగదారులతో అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రావులపాలెం రైతు బజార్లో జరుగుతున్న వ్యాపార కాటాలను ప్రతి షాప్ను పరిశీలించారు. రైతు బజార్లు వ్యాపార కూడల్లో అన్నిటికీ సామాన్య ప్రజలు లేదా మన వినియోగదారులు రకరకాల ఇంకా కొనుగోలు కొరకు వస్తూ ఉంటారు. ప్రత్యేకించి రైతు బజార్లో మరి ఉదయమే వినియోగదారులు కొనుగోలు కొలతల ద్వారా వారి యొక్క లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అయితే మా లీగల్ మెట్రాలజీ శాఖ అనగా కొనుగోలు కొలతల శాఖ ద్వారా మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి వారి యొక్క కొనుగోలు కొలతల్లో వారు కొనుగోలు చేసే వారికి సంబంధించి లేదా ఆయా ప్యాకేజెస్ లో వారు కొనుగోలు చేసే వారికి సంబంధించి ఏదైనా లోపాలు లేదా మోసాలు లేదా ఇంకేదైనా పొరపాట్లు ఉంటే వాటిని మరి సరిచేయడానికి లేదా ఆ యొక్క వారికి న్యాయం చేయడానికి ఒక శాఖ ప్రభుత్వం వారి తరఫున లీగల్ మెట్రాలజీ శాఖ ఉందని తెలియజేయడం ఒక ప్రధాన ఉద్దేశం. రెండోది మరి ఏ విధంగా అటువంటి మరి మోసాలు లేదా మరి లోటుపాట్లు జరుగుతాయన్నది కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది.
దాని కొరకే మరి మేము మా శాఖ తరఫున ఆయా చోట్ల ప్రధానంగా రైతు బజార్లు, ఇంకా మరి సూపర్ బజార్లు, ఇంకా ముఖ్యమైన వ్యాపార స్థలాల్లో ఈ విధంగా అవగాహన సదస్సులు మరి శాఖ తరఫున నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వినియోగదారులు వారి యొక్క సందేహాలను మరి నివృత్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి వారికి ఏదైనా యొక్క ప్రశ్నలు లేక సందేహాలు కలుగుతున్నప్పుడు 1967 అనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వారికి మరి ఫిర్యాదు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారికి మేము తెలియజేయడం అవుతుందండి. కర్నూలు అసెంబ్లీ వైసీపీలో టికెట్ లొల్లి తారాస్థాయికి చేరుకుంది. కర్నూలు టికెట్ కోసం నువ్వా నేను అన్నట్లు తలపడుతున్నారు. మరో 2 నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు వైసీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి లేదా ఆయన సతీమణి విజయ మనోహర్కి ఇవ్వాలని వైసీపీ అధిష్టానానికి కర్నూలు అసెంబ్లీ వైసీపీ మైనార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎస్వి కుటుంబం జగన్ వెంట నడిచారని, జగన్ కోసం ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారన్నారు. సీఎం జగన్ చేయించిన అన్ని సర్వే రిపోర్టులు ఎస్వీకు సానుకూలంగా ఉన్నాయన్నారు. ఎస్వీ కుటుంబాన్ని కాదని మరొకరికి కర్నూలు వైసీపీ టికెట్ ఇస్తే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందంటున్నారు వైసీపీ నేతలు. అందరికీ నమస్కారం. 2010 నుంచి వైఎస్ఆర్ జెండా మోసినాలము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలము. ఆ రోజు నుంచి కార్యకర్తలకి అండగా ఉంటూ జగన్ ఎస్వి మోహన్ రెడ్డి అన్న మాకు అంతగా అండగా ఉంటూ బ్యాక్గ్రౌండ్ నడిపించి అన్న ముందరకు వచ్చి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి 2014లో సామాన్య కార్యకర్తలను ఒక లీడర్గా ఎదిగించి ఈరోజు అందరికీ కుల మత భేదం లేకుండా అందరికీ ఒక లీడర్గా ఎదిగించినారు. 2014లో మేము కొండరెడ్డి బ్రిడ్జి మీద జెండా ఎగరేసినాము. అలాగే 2019లో కూడా మేము సపోర్ట్ చేసి జగన్ అన్నకు సపోర్ట్ చేసి జగన్ అన్న మాట కాదనకుండా, ఎస్వి మోహన్ రెడ్డి నాకు మాట కాదనకుండా అందరు కార్యకర్తలు కష్టపడి పనిచేసి 2019లో కూడా మేము జెండా ఎగరేసినాము కొండరెడ్డి బ్రిడ్జి మీద. ఈసారి అదే విధంగా అదే కష్టంతో 2024లో ఎస్వి మోహన్ రెడ్డి అన్నకి టికెట్ ఇచ్చినా అంటే అదే విధంగా 2024లో కూడా మేము జెండా ఎగరేస్తామని గర్వంగా చెప్తున్నాము. దయచేసి జగనన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎస్వి ఫ్యామిలీకి విజయ మనోహర్ అక్కకి టికెట్ ఇస్తే దిగ్విజయంగా 10,000 పైన మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ధైర్యంగా చెప్తున్నాము. మేము అదే డిమాండ్ చేస్తున్నాము. నా పేరు కిషన్, జోనల్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ. మంగళగిరి జనసేన పార్టీలో చేరిన సినీ ప్రముఖులు చేరారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్, ప్రముఖ నటులు పృథ్వీరాజ్ జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారిరువురికి జనసేన కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య వ్యవస్థలో తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో ప్రభుత్వ వైద్యం ప్రజలందరికీ మరింత చేరువ. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా కదలిరా బహిరంగ సభ. జనసేన పార్టీలో చేరిన సినీ ప్రముఖులు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.